బైబిల్ సెలవిస్తుంది మనం లోకానికి వెలుగై ఉన్నాము అని. ఎప్పుడు లోకానికి వెలుగవుతాం? మనం లోకానికి ఉప్పై ఉన్నాము అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు లోకానికి ఉప్పు అవుతాం? మనలో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే మనం లోకానికి వెలుగు అవ్వలేం. మనలో దేవుని ప్రేమ నిండి ఉండకపోతే మనం లోకానికి ఉప్పు అవ్వలేం. మనం లోకానికి జ్ఞానం అవ్వాలి, లోకానికి దేవుని ప్రేమ అవ్వాలి. అది జరగాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు మన ముందుంచినటువంటి ఏకైక అవకాశం ఆయన గ్రంథం మనం జీర్ణించుకోవాలి. మనమందరం నడిచే గ్రంథాలమవుదుముగాక. ఆమేన్. దేవుని గ్రంథాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించడం నేర్చుకోవాలి. మీకు తెలుసా, ఆనాడు శిష్యులకు యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు అని మనకు తెలుసు. కానీ ఈనాడు సంఘాలలో సాతాను నేర్పిన ప్రార్థన కూడా వినబడుతుంది. భూమి మీద సార్వత్రిక సంఘమంతా కూడా సాతాను నేర్పిన ప్రార్థన చేస్తుంది. భూమి మీద క్రైస్తవ సమాజం అత్యవసరంగా తెలుసుకోవలసిన సంగతి. ఎక్కువ తగ్గించి బ్రదర్, హాల్ ఎఫెక్ట్ తగ్గించేసి. మనం భూమి మీద చనిపోకముందే నేర్చుకోవలసిన ఎన్నో సంగతుల్లో ఒకటి నేను ఈరోజు మీకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. మీకు తెలుసా, మనకు తెలియకుండానే మనం సాతాను నేర్పే ప్రార్థన ఒకటి భూమి మీద చేస్తున్నాం. భక్తిలో పరవశించి ఆనందిస్తూనే మనకు తెలియకుండానే ఓ చేదు విత్తనాన్ని మన నోటితో మనమే పలుకుతున్నాం. ఒక విష బీజాన్ని మన కోసం మనమే నాటుకుంటున్నాం. ఏమిటో తెలుసా ఆ ప్రార్థన? మనకు శ్రమలు కలిగినప్పుడు, మనకు ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ సమస్యను, ఈ శ్రమను నా దగ్గర నుండి తొలగించు. ప్రభువా, ఈ వేదన తొలగించు. ప్రభువా, ఈ శోధన తొలగించు. ఈ కష్టం తొలగించు, ఈ సమస్య తొలగించు ప్రభువా అని ప్రార్థిస్తాం. చూశారు? ఆ ప్రార్థన పరిశుద్ధాత్ముని చిత్తం కాదు. ఆ ప్రార్థన అపవాది నాటిన విషబీజం. ఎందరో మహానుభావులు, నీతిమంతులు, వారి పాదపరిచర్య చేయడానికి కూడా మనం యోగ్యులం కాదు. అలాంటి నీతిమంతుల నోట మనకు నేర్పించబడ్డటువంటి సాతాను వ్యూహం అది. మనం అందరం కోరుకుంటాం, అందరి జీవితాల్లో నుండి శ్రమలు తొలగిపోవాలనే కోరిక మనకు ఉండడం మంచిదే. కానీ శ్రమ రావడానికి ఒకవేళ దేవుడి అనుమతిస్తే దాన్ని ఓపికతో సహించడమే ఆయన చిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒకవేళ నిజంగా ప్రేమిస్తే శ్రమ కలిగినప్పుడు దీన్ని తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. ప్రభువా, ఏ పాఠం నేర్పించడానికి ఈ శ్రమ అనుమతించావో దాన్ని నేర్చుకునే ఓపికను నాకు ఇవ్వు. అంత మాత్రమే కాకుండా ఈ శ్రమను ఎదిరించి పోరాడే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. అది ఆయన పిల్లలు చేసే ప్రార్థన. కానీ ఇక్కడ కూర్చున్న మనమందరము అప్రయత్నంగా ప్రార్థన చేస్తాం. ఏమిటంటే, శ్రమ రాగానే ఏడిచి ప్రార్థిస్తాం, తొలగించు ప్రభువా. అప్పులు వస్తే తొలగించు ప్రభువా. రోగం వస్తే తొలగించు ప్రభువా. మన నోటికొచ్చే మొదటి ప్రార్థన తొలగించు ప్రభువా. శ్రమను తొలగించమని ప్రార్థన అనేది ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందునే జరుగుతూనే ఉంది.
మనం చచ్చే వరకు అదే ప్రార్థన చేస్తున్నాం. ఇది దైవ చిత్తము కాదు. శ్రమ తొలగించమని అడక్కండి. ఎందుకో తెలుసా? మీరే చెప్పండి. 2 ఆధారాలు మీ నోటి నుంచే పలికిస్తాను, మీరే మాట్లాడండి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా, చెప్పరేంటండి గట్టిగా, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, అంటే దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. ఇప్పుడు చెప్పండి, విరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన దగ్గరగా ఉంటాడు, విరిగి నలిగిన మనస్సు గలవారు ఆయనకి ఇష్టమైన బలియాగం అవుతున్నారు కదా. మనస్సు విరిగి నలగాలంటే మన బ్రతుకుల్లోనికి ఏం వస్తూ ఉండాలి? వచ్చిన శ్రమను నువ్వు తొలగించు ప్రభువా అంటే నువ్వేం కోరుకుంటున్నావు అంటే, నాకు విరిగి నలిగిన హృదయం వద్దు, నువ్వు నాకు దగ్గరికి రావద్దు. నాకు విరిగి నలిగిన మనస్సు వద్దు, నేను నీకు ఇష్టమైన బలి అవ్వను. నీకు తెలియకుండానే నీ ఆశీర్వాదాన్ని, నీకు తెలియకుండానే నీ ఆత్మీయ సంపూర్ణతను పోగొట్టుకుంటున్నావు. నీకు తెలియకుండానే అమాయకంగా సాతాను సంతోషపడే ఓ ప్రార్థన చేస్తున్నావు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒకని శక్తికి మించిన శోధన వానికి అనుమతించడు అని. ఒకవేళ నీవు శోధన అనుభవించడం దేవుని చిత్తమే అయితే దాన్ని తొలగించమని ప్రార్థన చేయడం ఆయనకు దుఃఖమే. మీకు తెలుసా, శ్రమ కలిగినప్పుడు దేవునితో నువ్వు ఇలా మాట్లాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను అడగకుండానే నా కోసం ప్రాణం పెట్టావు నీవు, కాబట్టి ఇక నీకేది ఇష్టమో అదే నాకు ఇష్టం. నేను ఏడవడం నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే ప్రభువా, నేను నవ్వడం నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నేను గాయపడ్డం దుఃఖపడ్డం నీ ఇష్టమైతే నా ఇష్టమే అని ప్రార్థించాలి. నేటి సంఘాలని మందిరానికి దేని కొరకు వస్తున్నారమ్మా అని అడిగితే అప్రయత్నంగా చెప్పే ఓ మాట ఏమిటో తెలుసా? దీవెన కొరకు, ఆశీర్వాదము కొరకు, నా పిల్లల పిల్లలను దేవుడు అభివృద్ధి చేస్తాడని కదా. కానీ మందిరానికి దేవుని ప్రజలు ఆశీర్వాదము కొరకు రాకూడదు. అది అవగాహన లోపముతో కూడిన భక్తి. రక్షింపబడ్డ కొత్తలో మనకేం తెలియదు, దేవుడు తెలియదు, గ్రంథం తెలియదు, భక్తి తెలియదు, భక్తుడు తెలియదు, ఓర్చుకోవడం తెలియదు, సహనంగా ఉండడం తెలియదు, సువార్త చేయడం తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు రక్షింపబడ్డ కొత్తలో మన ఆత్మీయ పసితనం అది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తూ, నీ సమస్యల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తూ, నీ వ్యాధి బాధలను తొలగిస్తూ, నీ ప్రార్థన వింటున్నాను, నీకు దగ్గరగానే ఉన్నాను అని నీకు విశ్వాసం కలిగేటట్లు నీ ఆత్మీయ పసితనం నుండి నువ్వు ఎదిగే వరకు అన్నీ నీ చుట్టూ జరిగిస్తూ వస్తాడు. చిన్న చిన్నవి కూడా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం ఎదిగాం, ఎదిగిన తర్వాత కూడా ఇప్పుడు ప్రార్థన ఏమిటి? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదముల కొరకే మందిరానికి వస్తున్నాం. లేదు, సంఘం ఆశీర్వాదముల కొరకు మందిరానికి ఏమీ తెలియనప్పుడు వచ్చింది. కానీ ఈరోజు మనం ఎదిగాం, రక్షింపబడి 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నువ్వు మందిరానికి ఆశీర్వాదం కొరకే వస్తే బుద్ధి లేని సంఘం అయ్యే ప్రమాదం ఉంది. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదము కొరకు మందిరానికి రాకూడదు, నువ్వే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రాంగణములో ఉన్నవారు మీరు ఆశీర్వాదం అవుదురుగాక. ఆమేన్. ఎలా ఆశీర్వాదం అవుతాం? ఆశీర్వాదముల వెంబడి పరిగెత్తడం మానేస్తే మనం ఆశీర్వాదం అవుతాం. మరి దేని వెంబడ పరిగెత్తాలి? ఇప్పుడు ఆ విషయం నేర్చుకుందాం. మొదటగా మనం ఆశీర్వాదం అవ్వాలి అంటే మనం దేవునికి స్నేహితులం అవ్వాలి. మనం దేవునికి స్నేహితులం అవ్వాలి అంటే యోహాను సువార్త 15:15 మన జీవితంలో నెరవేరాలి. చూడండి ఒకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఏమిటంట? స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు. ఏమండి, దాసుడు యజమానుడు చేసేది ఏమిటో ఎరుగడు. అయితే నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులని పిలుస్తున్నాను. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు దాసుడవైతే నేను చేసేది ఏమిటో నీకు తెలియదు. నీవు నా స్నేహితుడవైతే నేను చేయునదంతయు నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆయన చేయునదేమిటో తెలిస్తే మనం ఎవరమవుతాం? స్నేహితులం అవుతున్నాం.
ఆయన చేయనదేమిటో తెలియకపోతే మనం ఎవరమవుతాం? దాసులం అవుతాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఆయన స్నేహితులు అంటే అందరూ చెయ్యెత్తుతారేమో, నేను స్నేహితుణ్ణి అని. సరిగ్గా మనం ఆయనకు స్నేహితులం అవ్వాలని ఇష్టపడుతున్నాం. కానీ ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతున్నాను, మనలో ఎంతమందిని ఆయన తన స్నేహితులుగా అంగీకరిస్తున్నాడు? ఎవరి దగ్గర సమాధానం లేదు కదా. దేవుడు అనుకోవాలి, వీడు నా స్నేహితుడు, ఈవిడ నా స్నేహితురాలని దేవుడు అనుకోవాలి. అనుకోవాలంటే నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంది. నీ విశ్వాసము, నీ ఆలోచన విధానము ఆయన చిత్తానుసారముగా కట్టబడితే నీవు ఆయన స్నేహితుడవు అవుతావు. ఆయన చేయనదేమిటో తెలుసుకోకపోతే మనము బుద్ధి లేని సంఘం అయిపోతాం. ఒక మాట అడుగుతాను, మనం ఆయన చేయనదేమిటో తెలుసుకోవాలి కదా. దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి ఎంతమంది సమాధానం చెబుతారో చూద్దాం. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా? మీకు తెలియదు మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో. కానీ మీ ఆలోచన విధానం సరిగ్గా కట్టబడనందుచేత, పునాదిపై మీరు లేనందుచేత, మీరు ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నారో, మీలో ఎంత రోషం ఉందో కూడా మీరు మర్చిపోయి బ్రతుకుతున్నారు. మీ చుట్టూన్న అవసరతలు, మీ బలహీనతలు, మీ కష్టాలు, మీ కన్నీళ్ళు మిమ్మల్ని మీరేమిటో తెలుసుకోలేకుండా చేస్తున్నాయి. మీ శక్తి ఏమిటో, మీ విశ్వాసం ఏమిటో తెలుసుకోలేకుండా చేస్తున్నాయి. ఈరోజు వాటి విషయంలో మిమ్మల్ని ఒకసారి పురికొలపాలని పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను అడిగేదానికి అందరూ సమాధానం చెప్పండి. ఎంతమంది ఆమేన్ అంటారో చూద్దాం. ఇప్పుడు మీ విశ్వాసం ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మీరు ప్రార్థించిన ప్రార్థనలు, మీరు మొక్కిన మొక్కులు, మీరు కావాలనుకున్న కోరికలు, యేసు నామములో మీరు అనుకున్నటువంటి ప్రమోషన్లు కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, మీరు దేవుని దగ్గర నుంచి అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ రోజు నుండి యేసు నామములో నెరవేరకుండును గాక. ఇప్పుడు అనుకుంటే ఎందుకో పొరపాటుగా వచ్చినట్టున్నా మనం ఈ సభకి. మన నోటి నుంచి ఆమేన్ అనిపించి మనం అడిగినవన్నీ పోగొట్టేటట్లున్నాడు. నేను ఇంకా సెంటెన్స్ పూర్తి చేయలేదు, గాక అనగానే మీరు ఆమేన్ అనేశారు. అయితే అందరూ అనలా, అక్కడక్కడ వినబడింది. ఇంత పెద్ద సభా ప్రాంగణం ఆమేన్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏదో ఒకసారి అందరూ అనండి. ఇంకొంచెం ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండింది? చెవి పక్కన ఈగ సౌండ్ వచ్చింది అంతే. యుద్ధ రథముల శబ్దమైతే రాలేదు. ఇప్పుడు నేను ఆ సెంటెన్స్ పూర్తి చేస్తాను, చూడండి. కేవలం 10 మంది ఆమెను అన్నారు, పోతే పోయినాయి అని కదా. కొందరు అలవాటుతో అన్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఇన్నాళ్ళు నువ్వు అడిగిన కోరికలు, నువ్వు మొక్కిన మొక్కులు, నువ్వు కావాలనుకున్న ఆశీర్వాదములు, దీవెనలు యేసు నామములో ఇక మీదట నీకవి దొరకకుండునుగాక, నెరవేరకుండునుగాక. కానీ ప్రతి నిమిషం, ప్రతిరోజు దేవుడు నీ పక్కనే ఉండునుగాక. చూసారా, ఇప్పుడు శబ్దం పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మీరు ఇప్పుడు ఏదొద్దనుకున్నారు? ఈ లోకాశీర్వాదాలు నాకు లేకపోయినా పర్వాలేదు, నేను అడిగినవి నాకు దక్కకపోయినా పర్వాలేదు, నా ప్రమోషన్లు, నా పెళ్ళిళ్ళు జరగకపోయినా పర్వాలేదు, నేను కోరుకున్నది ఏది నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాణప్రియుడు నా పక్కనే ఉండాలని కోరుకున్నావు. నువ్వు అంత ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ విశ్వాసం. వాస్తవానికి ఇది నువ్వు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఇన్నాళ్ళు కృంగిపోయి శ్రమ తొలగించు అనే పిరికి ప్రార్థన చేశావు. కానీ వాస్తవానికి ఆయన నీ పక్కనుండడానికి నువ్వు దేన్నైనా పోగొట్టుకోగలిగినంత ప్రేమ నీ దగ్గర ఉంది, దేన్నైనా వదులుకోగలిగినంత విశ్వాసం నీకుంది. అవసరమైతే ప్రాణము సహా పోగొట్టుకోగలిగేంతగా నువ్వు ఆయన్ని ప్రేమించావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిన్ను నీవు గుర్తు చేసుకో. మొదట యెహోవా ఉత్తముడని రుచి చూసి నువ్వు తెలుసుకున్నావు. ఆ ఉత్తముని కొరకు నువ్వు దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు. మరి దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడే నీ ప్రేమ ఎందుకని శ్రమలు తొలగించు ప్రభు అనే ప్రార్థన చేస్తుంది? ఎందుకని పిరికి ప్రార్థన చేస్తుంది? అవగాహన లోపం. భక్తి అంటే ఏమిటో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తామో స్పృహలో లేని విశ్వాసం. పసితనం నుండి నేర్చుకున్నాం కదా సహజంగా, సండే స్కూల్ నుండి. వాటి ద్వారానే మన ఆత్మీయ జీవితం కొనసాగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మీతో సూటిగా, నేరుగా మాట్లాడుతున్నాడు.
మీకు శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు ప్రభువా దీన్ని తొలగించు అని ప్రార్థన చేయకండి. దాన్ని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి. తప్పకుండా ఆయన మీ పక్క నుండి యుద్ధము యెహోవాదే అవుతుంది. మీ ప్రతి అడుగులో ఆయనే గెలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చెబుతాను, యుద్ధం మన బ్రతుకు మనమే బ్రతికితే, మన యుద్ధం మనమే చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. కానీ మన బ్రతుకు ఆయన బ్రతికితే, మన యుద్ధం ఆయన చేస్తే ఎప్పటికీ ఓటం ఉండదు. ఎందుకంటే ఆయనకు ఓటమే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకుముందే దైవజనులు అబ్రహాం గారు నాకు మైక్ అందించే ముందు మీతో మాట అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు, సన్నిధిలో నిశ్శబ్దం అన్నాడు కదా. ఏమన్నారు ఆయన? సన్నిధిలో నిశ్శబ్దం అన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతుంటే నిశ్శబ్దానికి అర్థం ఏమిటంటే, నేను అన్ని పనుల కంటే నాకంటే కూడా నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నాతో మాట్లాడే వారు అందరికంటే కూడా నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నీవేం చెప్పబోతున్నావో దాని మీద నా బ్రతుకు ఆధారం అయ్యింది. మాట్లాడు ప్రభువా అని అప్పగించుకోవడం నిశ్శబ్దం. దేవునికి స్తుతి కలుగునుగాక. అప్పగించుకోవడం నిశ్శబ్దం. దేవునికి భయపడడం, దేవుణ్ణి ప్రేమించడానికి గుర్తు నిశ్శబ్దం. అయ్యగారు మీ ఇంటికి వచ్చారనుకోండి, అప్పటి వరకు మీరు పక్కవారితో అల్లరల్లరిగా మాట్లాడుతున్నా సరే, అయ్యగారు రాగానే ఏం చేస్తారు? నిశ్శబ్దం. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా పనులన్నిటికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు వస్తే నువ్వు ఏం మాట్లాడుతావో విందామని మౌనమయ్యాను. మనం మౌనమైతే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అందుకే చూడండి, సియోనులో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటయే అని అన్నాడు. దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండడం ఆయన్ని ప్రేమించడమే. నీ వల్ల కానీ, నీ పిల్లల వల్ల కానీ, నీ పక్కన వారు వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారు అంటే దానికి నువ్వు సాతానుకు సహాయం చేస్తున్నట్లే. మీరు చెప్పండి, వాక్యం వినకుండా డిస్టర్బ్ చేసేది దేవుని ఆత్మన దురాత్మన? ఇప్పుడు నీవు కానీ నీ పిల్లలు కానీ ఆ పని చేస్తున్నారంటే ఎవరికి సహాయం చేస్తున్నట్లు? కాబట్టి ఇంట్లో ప్రతిరోజు నేర్పించాలి పిల్లలకి, బాబు ఒక్కసారి అక్కడ వాక్యం ప్రారంభమైంది, ప్రార్థన ప్రారంభమైందంటే అయిపోయే వరకు నువ్వు నిశ్శబ్దంగా కూర్చోవాలి. అదే నిర్వాదం. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత నిశ్శబ్దంగా కూర్చుంటావో నీ భవిష్యత్ అంత గొప్పగా మోగుతుంది, దూర శబ్దమై మోగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాకే పిల్లవాడు కూడా అర్థం చేసుకుంటాడు నువ్వు ఇష్టంగా చెబితే. నువ్వు చేస్తూ చెబితే పాకే పిల్లవాడు కూడా అర్థం చేసుకునేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆమేన్. నేను అనుభవిస్తున్నాను మా సంఘంలో. పాకేవాడు కూడా వాక్యం ప్రారంభమైతే కూర్చొని అలాగే చూస్తున్నాడు. ఒకసారి గమనించాను, 2 సార్లు గమనించాను, 3 సార్లు గమనించాను. అప్పుడు అర్థమైంది, ఇది తల్లిదండ్రుల శక్తితోనో నా ప్రయత్నంతోనో జరగలేదు, ఆత్మదేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన అద్భుతం చేయగలడు, అద్భుతం చూపించగలడు. ఆమేన్. అయితే దేవుడు అద్భుతాలు మాత్రమే చేయాలనుకోవట్లా, మనల్ని అద్భుతంగా మార్చాలనుకుంటున్నాడు. మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడంటే, దేవదూతలు కూడా మన ముందు కూర్చొని నేర్చుకునే స్థాయిలో మనం బోధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు క్రైస్తవ సమాజం ఇక్కడే బతికేద్దామని డిసైడ్ అయిపోయారు అందరూ. ఇక్కడ బ్రతకాలనుకున్న వాడు అక్కడ బ్రతకలేడు, అక్కడే బ్రతకాలనుకోండి ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తారు. ఆమేన్. కాబట్టి ఈ రోజు నుండి శ్రమలు తొలగించు ప్రభు అనే ప్రార్థన చేయకండి, దాని ద్వారా మీరు నష్టపోతారు. ఎందుకో తెలుసా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. సంఘమంతటితో పరిశుద్ధాత్ముడు వినిపిస్తున్న అంత్యకాలపు దేవుని శబ్దం ఇది, జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ ఏమనుందంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. లేదు పొరపాటుగా చదివినట్టున్నారు మీరు. బైబిల్లో ప్రింటింగే పొరపాటు అయిందా? మీరే పొరపాటు చదివారా? శ్రమ పడిన ఎడల అని చదివారు ఏమిటండి? అక్కడ ఆ మాట ఉండదు అసలు. పడని ఎడలనా? ఇదో కొత్త విషయం, నాకు ఇప్పటిదాకా తెలియదు. 36సారి బైబిల్ చదివేస్తున్నాను. చనిపోయేలోపు 100 సార్లు చదువుదామని కంకణం కట్టుకున్నాను. రాకడ అంత సమీపంగా ఉంటుండగా పరుగు వేగం చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంతవరకు శ్రమ పడని ఎడలనే మాటే కనబల్లా. లేదమ్మా, పొరపాటుగా చదివావు.
మనందరికీ ఏమి ఇష్టం? శ్రమ పడ్డం ఇష్టమా, సుఖపడ్డం ఇష్టమా? మరి మనందరికీ సుఖపడ్డం ఇష్టమై ఉంటుండగా శ్రమని ఎందుకు చదువుతున్నాం మనం? అక్కడ సుఖమనే చదువుకుందాం, అంతేనా? అలా ఉంది ఇప్పుడు క్రైస్తవ సమాజం. తనకు నచ్చిన దాన్ని దేవుడిని ఇవ్వమని అడిగి దేవుడు అనుకున్నట్లు ఎదగడానికి ఇష్టపడట్లా. బైబుల్ చెప్తుంది క్రీస్తుతో పాటు సుఖపడిన ఎడలా అని లేదు. అక్కడ ఏమనుంది? శ్రమ పడిన ఎడలా అనుంది. ఇప్పుడు సంఘానికి ఏమి ఇష్టం అవ్వాలి? శ్రమ పడడం. మనం ఉపవాసం దేనికోసం ఉంటాం? శ్రమ పోవాలని. గృహకూటాలు దేనికోసం పెడతాం? శ్రమ పోవాలని. సంఘంలో ఏమని ఏడుస్తాం? శ్రమ పోవాలని. శ్రమతో పాటు మనం కూడా పోతున్నాం. శ్రమ పోవడం కాదు, మన భక్తి జీవితం కూడా పోతుంది. దేవుడు మనల్ని ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకుందామని పెంచుతున్నాడు, మనమేమో ఆయన కాళ్ళ క్రింద ఎక్కడో ఉందామని చూస్తున్నాం దాసుల వలె. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఓ ప్రశ్న అడుగుతాను ఈ సందర్భంలో, మీరు పరలోకంలో ఉండాలనుకుంటున్నారా, దేవుని మనసులో చోటు సంపాదించాలనుకుంటున్నారా? మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలా? ఇప్పుడు కొందరు ఆలోచనలో పడ్డారు, ఏమిటి ఇలా అడుగుతాడు, రెండూ ఒకటే కదా, దేవుని మనసులో చోటు దొరికినా పరలోకంలో చోటు దొరికినా ఒకటే కదా అనుకుంటున్నారు. లేదు, రెండూ ఒకటి కాదు. రెండూ ఒకటి కాదు. పరలోకంలో చోటు దొరికితే ఏదో ఓ మూలనుంటావేమో, నీ భక్తిని బట్టి, నీ స్థాయిని బట్టి, నీకు తెలిసిన దేవుని జ్ఞానమును బట్టి నువ్వు ఒక తక్కువ మహిమలో ఉండి ఓ మూలనైనా ఉంటావేమో పరలోకంలో చోటు దొరికితే. కానీ దేవుని మనస్సులో కానీ నీకు చోటు దొరికిందంటే నువ్వు నేరుగా ఆయన సింహాసనంలో కూర్చుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. పరలోకంలో చోటు నీదైతే ఏ మూలనైనా ఉండొచ్చు, దేవుని మనసులో చోటే నీదైతే ఆయన నిన్ను సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాడు. ఆయన మనసులో చోటు సంపాదించుకుందాం, సింహాసనం మన సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. జయిస్తే కూర్చుండనిస్తాడా? ఓడిపోతేనా? ఎక్కడండి? శ్రమలు తొలగించనే పిరికి ప్రార్థన చేస్తుంటే జయం ఎక్కడిది? మీకు ఒక్క విషయం నేర్పించాలి ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? శ్రమలు నీకు అలవాటుగా మారిపోవాలి. శ్రమలు నీకు అలవాటు అవ్వాలి, అవి చుట్టాలు అవ్వాలి. అప్పుడప్పుడు అవి వస్తుండాలి, పోతుండాలి. రావడం ఆలస్యం చేస్తే నువ్వే అడగాలి, ఏమిటే రావట్లేదు ఇంటికి? వచ్చినప్పుడు టీ బిస్కెట్స్ ఏమైనా నేను తగ్గించానా? వస్తుండ అప్పుడప్పుడు. నా ఆత్మీయ పసితనంలో, నేను రక్షింపబడ్డ కొత్తలో, నేను 12 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. 13 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేదికల మీదే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు మార్చుకోవడం మనం అలవాటు చేసుకుంటే మన భక్తి దినదినం ఎదుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. వయసు పెరిగినా నేర్చుకోవాలి, అనుభవం పెరిగినా నేర్చుకోవాలి. చివరి శ్వాస మనలో నుండి ఆ రోజు వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా తరగని నిధి ఆయన. ఒక స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి. నా ప్రార్థనా గదిలో నేను కన్నీళ్లు గారుస్తూ ఉపవాసంతో గడుపుతున్న రోజుల్లో 8:30 గంటలు దేవుని గదిలో నుంచి బయటికి రాకుండా దేవుని కాళ్ళు పట్టుకొని వేడుతూ ఉండేవాడిని, ప్రభువా, మహాజ్ఞానులు పండితులు ఎందరో ఉన్నారు, నీ ప్రజల కొరకు నన్ను వాడుకో ప్రభువా, నువ్వు వాడుకోకపోతే నేను వీరి ముందు వాడబడలేను, నేను అందరికంటే చిన్నవాణ్ణి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి ప్రభువా, నాకంటే మిక్కిలి శ్రేష్ఠులు ఎందరో ఉన్నారు, నేను నాకు నచ్చినట్లు కాకుండా నీకు నచ్చినట్లే వాడబడాలి ప్రభువా అని ప్రతిదినం 8:30 గంటలు ఆయన కాళ్ళు పట్టుకొని విడిచేవాడిని కాదు, నిద్రపోయేవాడిని కాదు. నిద్రలో మెలుకొచ్చిందంటే మోకరించేవాడిని. సోలిపోయే వరకు నిద్ర వచ్చేది కాదు, నిద్రపోయేవాడిని కాదు. నాలో ఉన్న నిద్ర భయపడేది. నేను మెలుకు వస్తే నాలో ఉన్న నిద్ర భయపడేది. దోమలు కొట్టినా లేచి ప్రార్థన చేసేవాడిని, ఫ్యాన్ ఆగిపోయినా లేచి ప్రార్థించేవాడిని, ఏదైనా శబ్దమై నేను మేలుకొచ్చినా మరలా లేచి ప్రార్థించేవాడిని. కళ్ళు తెరిచానా ఆయన్ని కాళ్ళు పట్టుకునేవాడిని, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను వాడుకోవడానికి సిద్ధపరచు, ప్రభువా నన్ను వాడుకో, ఈ చివరి దినాల్లో నీ సంఘాన్ని సిద్ధపరచు, నీవు వాడుకోకపోతే నేను సేవ చేయను, అందరిలాగా ఓ సంఘాన్ని కట్టుకొని ఓ సంచేసుకొని తిరగలేను, నా వల్ల కాదు.
ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల కోసం నన్ను వాడుకో, అందరి కోసం సందేశాన్ని మోస్తాను, నీ మహిమను మోస్తాను, వాడుకో ప్రభువా అని అడగడం ప్రారంభించాను. ఆ రోజుల్లో దాదాపుగా 12 సంవత్సరాల వెనక్కి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడాడో మీతో చెప్తున్నాను. దేవుడు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన గదిలో నా హృదయంలో ఉంచిన ఆయన వాక్కులు మీ ముందు పెడుతున్నాను. ఆయన ఏమన్నారు తెలుసా? బాబు, ఈ గ్రంథం నీకు పూర్తిగా అర్థమైతే, భూమి మీద ఉన్న ప్రజలకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి వచనంలోని ఆంతర్యం, మర్మం, దేవుని ఉద్దేశం పూర్తిగా అర్థమైపోయిన తర్వాత అప్పుడు ఒక్కటి అర్థమవుతుంది మనకి. ఏమిటో తెలుసా? దేవుడు ఇంకా అర్థం కాలేదు అని. అప్పుడు అర్థమవుతుంది ఆయన ఇంకా అర్థం కాలేదు అని. ఇది అర్థమైపోయినాక ఇంకా నా దేవుడు అర్థమే అవ్వలేదా అని అప్పుడు అర్థమవుతుంది. అంత ఉన్నతుడు ఆయన, అంత శ్రేష్ఠుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుదు కాక. నీవు ఆరాధించే దేవుడు అగోచరుడు. ఇప్పటి వరకు దేవదూతలకు కూడా అర్థం కాలేదు. వందల వేల కోటాను కోట్ల సంవత్సరాలైంది వారు సృష్టించబడి, ఇప్పటికీ దేవుడు వారికి అర్థం కాలేదు. దేవదూతలకు దేవుడు అర్థం కాలేదు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మొదట ఈ గ్రంథం పూర్తిగా మనకు అర్థం కావాలి. ఈరోజు సంఘం ముందున్నటువంటి అత్యవసరమైనది ఏమిటో తెలుసా? నువ్వు దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం కాదు, నువ్వే దీవెనగా మారడమే అత్యవసరమైన సందేశం. నీవు అర్జెంటుగా దీవెనగా మారాలంటే నీ ఆలోచన మారాలి. ఈ లోకంలోనే బ్రతకడానికి దేవుణ్ణి అడక్కు, ఆ లోకంలో బ్రతకడానికి కావలసినవి దేవుణ్ణి అడుగు. ఈ లోకంలో కూడా బ్రతికి సాధించేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకం కొరకు నువ్వు అడిగినంత వరకు ఆయన సంతోషపడడు. ఆ లోకంలో బ్రతకడానికి నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అప్పుడు నువ్వు అడగకుండానే అన్ని నీకు అనుగ్రహించేస్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక ఇద్దరు ముందుకు వస్తారా? మహేష్, సామ్నే ఆజావ్, ఔరేక్ బి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గమనించండి. మీకు చాలా సింపుల్గా అర్థం అవడానికి, గాలిలో చెయ్యి ఊపితే మీరు ఎక్కడైనా చూస్తారేమో అని భయపడి ఓ ఇద్దరిని పెట్టాను ఇక్కడ. ఇటువైపే చూడండి. వీళ్ళిద్దరూ సమస్యల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. వీరి ఒంట్లో సమస్య ఉంది, వారి ఇంట్లో కూడా సమస్య ఉంది. అయితే వీరిద్దరూ దేవుని నమ్ముకున్నారు. దేవుని కొరకు వాడబడాలనే కోరిక వీళ్ళలో ఉంది. అయితే వీరు వాడబడట్లేదు. కారణం ఏమిటో తెలుసా? ఈ చివరి దినాలలో దేవుడు తన గూర్చిన జ్ఞానం ఎవరిలో నిండి ఉండబోతుందో, ఎవరి హృదయం ఆయన ఉద్దేశాలతో నింపబడబోతుందో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేయబోతున్నాడు ఈ చివరి దినాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హృదయములో దేవుని జ్ఞానం, దేవుని సత్యం, దేవుని మర్మం ఉండబోతుందో వారు ఈ జీవిత కాలంలో దీర్ఘాయుష్మంతులై బ్రతకబోతున్నారు ఈ చివరి దినాల్లో. సేవకులు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఇందులో ఉన్న దేవుని జ్ఞానం వారిలో నింపబడాలి. ఎవరిలో దేవుని జ్ఞానం నింపబడుతుందో వారి దీర్ఘాయుష్మంతులు ఈ చివరి దినాల్లో అవ్వబోతున్నారు. మొదటిది. రెండవది, దేవుని హస్తం వారి మీదికి వస్తుంది. పర్వతాల్లాంటి ఆటంకాలు కూడా చెదును భూమిగా మార్చబడతాయి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏమని జరుగుతుందో చూడండి. వీళ్ళిద్దరిట్లో అతను ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ప్రభువా శ్రమ తొలగించు. కొంచెం దూరం జరుగునాను, రైట్. అతను ఏమని ప్రార్థిస్తున్నాడంటే, శ్రమ తొలగించు ప్రభువా, నాకు నెమ్మదినివ్వు ప్రభువా, ఆశీర్వాదాలు ఇవ్వు ప్రభువా, నా పిల్లల్ని దీవించు ప్రభువా, మా కోడళ్లకు గర్భఫలం ఇవ్వు ప్రభువా. పెళ్ళయిందా? నువ్వు పెళ్ళైన తర్వాత గురించి మాట్లాడుతున్నా. నీకు ప్రార్థిస్తున్నాడు అనుకోండి, నా పిల్లలకు ప్రభువా ఆశీర్వాదాలు ఇవ్వండి, వారికి జ్ఞానం ఇవ్వండి. ఇంకా ఎప్పుడు ఇవే ప్రార్థన. శ్రమ కలిగితే ఏడుస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది అతని జీవితంలో. దేవుడు ఈ లోకానుసారమైన దీవెనలు ఇచ్చాడు, కానీ దేవుడు అతన్ని వాడుకోవట్లా. అతనికి కావలసిన ఆశీర్వాదాలు, ఈ లోకంలో కావలసిన స్వస్థత ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, అప్పుల నుంచి విడుదల ఇస్తున్నాడు, కానీ అతడు దేవుని చేత వాడబడట్లా. ఇంకా వ్యాధి, రోగము, సమస్యలు పోవాలనే ఏడుస్తున్నాడు. ఇతను స్టార్ట్ చేశాడు ప్రార్థన. అతన్ని చూశాడు, అతని ప్రార్థనతో అతడు ఎదగలేదు, కనబడిపోయింది. ఇతడు అది చూసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా నన్ను వాడుకో, చనిపోయేలోపు నీ కొరకు వాడబడే పాత్రనవుతాను. శ్రమలు తొలగించమని అడగట్లా, బాధలు తొలగించమని అడగట్లా, వ్యాధి తొలగించమని అడగట్లా, అప్పులు తొలగించమని అడగట్లా. ఒక్కటే అడుగుతున్నాడు, నీ చిత్తము కొరకు నన్ను వాడుకో, చనిపోయేలోపు నీ కొరకు వాడబడతానని అడుగుతున్నాడు. రైట్.
ఇతను ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ ప్రార్థిస్తున్నారు. 1 సంవత్సరం గడిచింది. దేవుని హస్తం ఇతని మీదకి వచ్చింది. ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాడుకో అంటున్నాడే కానీ ఏ విషయాల్లో ఏం అడగట్ల దేవుణ్ణి. ఎప్పుడైతే దేవుని హస్తం ఇతని మీదకి వచ్చిందో ఇతని అడుగులు ముందుకు వచ్చేసినాయి. ఎప్పుడైతే ముందుకు వచ్చేసాయో అతనికి అడ్డుగా ఉన్నటువంటి అప్పులు, రోగములు, సమస్యలు అనే కట్లు వాటికవే తెంచబడ్డం ప్రారంభమయ్యాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మరలా చేయబెట్టాడు. ఇంకా 2 అడుగులు ముందుకు వెళ్ళాడు. ఇతడు దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు వాడుకోవడం ప్రారంభించిన ప్రతిసారి ఇతని సమస్యలు వాటికవే ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అతను అక్కడే ఉన్నాడు. ఏమడుక్కుంటున్నాడు? సమస్యలు తొలగించు, బాధలు తొలగించు, ప్రమోషన్లు ఇవ్వు, ఆశీర్వాదాలు ఇవ్వు, స్వస్థతలు ఇవ్వు అని ఇక్కడే ఉండిపోయాడు. ఇతను మాత్రం ప్రభువా నేనేమైనా పర్వాలేదు, నీ కొరకు వాడబడితే చాలన్నాడు. దేవుని చెయ్యి మీదికి వచ్చిందంతే. వాడబడుతున్నాడు, సమస్యలు వాటికవే తొలగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు వాడుకునే వాడికి ఒంట్లో వ్యాధి ఉందనుకోండి, వాడుకోగలడా? వాడుకోలేడు. ఇంట్లో సమస్య ఉందనుకోండి, వాడుకోగలడా? వాడుకోలేడు. అప్పుల బాధల్లో ఉన్నాడు అనుకోండి, రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి ఉందనుకోండి, వాడుకోగలడా? ఇప్పుడు దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే ఇతని మీద ఏముండకూడదు? భారం ఉండకూడదు. ఇతని ఇంట్లో సమస్య తగ్గిపోవాలి, ఇతని ఒంట్లో వ్యాధి తగ్గిపోవాలి. ఇప్పుడు దేవుడు ఇతన్ని వాడుకోవాలని నిర్ణయించుకున్నాడంటే వాటికి అవి ఆటోమేటిక్గా దేవుడు తొలగించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన అన్నాడు మొదట నా నీతిని, రాజ్యమును వెతకమన్నాడు. మనం దాన్ని వెతకడం మానేస్తాం. మొదట లిస్ట్ ఇస్తున్నాం ఆయనకి, పెద్ద లిస్టు. సూపర్ మార్కెట్కి వెళ్తే లిస్టు తీసుకెళ్తాం కదా. ఈ మధ్య ప్రార్థన విజ్ఞాపనలో ఒక ప్రార్థన వస్తుంది. కూర్చోండి. ప్రార్థన విజ్ఞాపనలో ఒక ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమిటో తెలుసా? పాస్టర్ గారు, మా పిల్లలకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, అయ్యగారు మా పిల్లలు పాస్ అయ్యేటట్లు ప్రార్థన చేయండి. ఎంత తెలివి తక్కువ విజ్ఞాపన తెలుసా అది? ఎంత తెలివి తక్కువ ప్రార్థనో తెలుసా? మాకు తెలియక మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఏడ్చి. ప్రభువా దీవించు వీళ్ళని, వీళ్ళు పాస్ అయిపోవాలంతే, నువ్వు దిగి వచ్చి మార్కులై ప్రభువా. అది పరిస్థితి. వాడు చదివినా చదవకపోయినా, వాడు మొద్దోడైనా మూడుడైనా, నువ్వు మాత్రం పాస్ చేయాలంతే. భూమి ఆకాశం తలకిందులైనా నేను ఉపవసించి ప్రార్థిస్తున్న వాడిని పాస్ చేయమని వాళ్ళ తల్లి అడిగింది. ప్రభువా పాస్ చేయి. మీరు చెప్పండి, ఎంత ఇంగితం కలిగిన ప్రార్థన అది. నేను ఒకసారి అలాగే ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థిస్తున్నాను, ప్రభువా వాళ్ళని పాస్ చేయి ప్రభువా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఎలా చేయను? పేపర్ నేనే దిద్దేనా? చెప్పరా, అది కూడా నువ్వే దిద్దేస్తాను. అది కాదు విజ్ఞాపన, అది కాదు ప్రార్థన. నా కొడుకు పాస్ అవ్వాలి, నా కూతురు పాస్ అవ్వాలి కాదు, వారికి అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి అని కాదు ప్రార్థన. ఎగ్జామ్స్ టైంలో తల్లులు, పిల్లలు అడగాల్సిన విజ్ఞాపన ఏమిటంటే, దైవజనులుగా మేము చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా వీరికి జ్ఞాపక శక్తినివ్వు, వీరు వినేవి నేర్చుకునేవి గుర్తుంచుకునే శక్తినివ్వు, వీరికి ఆరోగ్యాన్నివ్వు, సాతాను వీరి ఆలోచన చెరపకుండా వారి చుట్టూ కంచ, ఎగ్జామ్ హాల్లో ప్రశ్న చూడగానే వారికి సమాధానం గుర్తుకొచ్చునుగాక, వారికి వారే ఉత్తీర్ణులయ్యేటట్లు మీ సహాయం అందించు చాలు అని ప్రార్థిస్తే ఆయన సంబరపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగానే వారి చుట్టూ కంచె వేస్తాడు, సాతాను చెరపనివ్వడు, ఆరోగ్యం ఇస్తాడు, వారికి జ్ఞాపక శక్తిని ఇస్తాడు. మీరు చెప్పండి, పాస్ అవుతారా అవ్వరా? అట్లా కాదంట, పాస్ అయిపోవాలంతే. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు మన పిల్లవాడు ఫెయిల్ అయితే బాధపడే తల్లుల కంటే కూడా పక్కింటి వాడు పాస్ అయ్యాడని బాధపడే తల్లులు ఎక్కువ ఉన్నారు. అవమానంగా ఫీల్ అయిపోయి, వీడు ఫెయిల్ అయ్యాడనే బాధ కాదు, వాడు పాస్ అయ్యాడని బాధ. ఏంట్రా, నేను రేపు వీధిలో ఎలా తలెత్తుకొని ఉండాలి? వాడు పాస్ అయ్యాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు. దైవజనులు ఎప్పుడు సౌఖ్యంగా క్షేమంగా ఉంటే మన జీవితకాలం మన పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వారి దక్షిణాస్తం మన మీద ఉంటుంది కాబట్టి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేస్తారా, శ్రమ తొలగించు ప్రభువా అని? మరి ఏమని ప్రార్థన చేస్తారు? శ్రమను ఓర్చుకునే శక్తిని ఇవ్వు ప్రభువా. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మములు దాచబడ్డాయి. యుగములలో, తరములలో దాచబడిన సంగతులన్నీ ఇందులో ఉన్నాయి. పౌలు భక్తుడు ఏమన్నాడు? యుగములలోను తరములలోను దాచబడి ఉన్న మర్మమును మీకు బోధించడానికి నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను.
కొలస్సీ పత్రిక 1:25 రాయబడిన మాటది. యుగములలోను తరములలోను నాకు అప్పగించబడింది ఈ బాధ్యత అన్నాడు. ఆ మర్మములన్నీ ప్రకటించాలి అన్నాడు. రైట్. ఇప్పుడు ఆ సంగతులన్నీ మనకు తెలియాలంటే దేవుడు ఎవరిని వాడుకోవాలి? సేవకులను వాడుకోవాలి. ఈరోజు ప్రతి స్థానిక సంఘము దేవుడు పైనుండి పంపించే తైలముతో నింపబడకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి. మీరింటిలో నుంచి బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏమిటో తెలుసా ప్రార్థన? ప్రభువా, నా గురించే మాట్లాడు, నా కష్టాల గురించే మాట్లాడు, నా ఏడుపుల గురించే మాట్లాడు, నా బాధల గురించే మాట్లాడు, నా కూతురు గురించి మాట్లాడు, నా కొడుకుల గురించి మాట్లాడు, నా అల్లుడు గురించి మాట్లాడు. ప్రభువా, వీడు మొన్నటి నుంచి నాతో అసలు సరిగ్గా ఉండట్లేదు ప్రభువా, వాడితో బుద్ధి చెప్పు ప్రభువా. కొందరు మెసేజ్ అయినాక వాడికే పడింది అంటారు. పడిందా? ఏం పడిందో మరి. కొందరు కరెక్ట్గా ఏదైనా ఒక పదం వినగానే వాడిని చూస్తారు. నిన్నే. ఈ లక్షణాలు మనల్ని దౌర్భాగ్యతలోనికి తీసుకెళ్తున్నాయి. మన ప్రార్థన ఉంది చూశారు, ప్రభువా నా గురించి మాట్లాడు, అది తప్పుడు ప్రార్థన. అది నువ్వు వ్యక్తిగతంగా మోకరించినప్పుడు చేయాల్సిన ప్రార్థన, నా గురించి మాట్లాడు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు ఆ ప్రార్థన చేయకూడదు. ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నాను, నీవేం మాట్లాడతావో వినడానికి వస్తున్నాను, నీకు నచ్చింది మాట్లాడు, నేను వస్తున్నాను, మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. నా గురించి మాట్లాడు అని ఇక్కడికి వచ్చి అడగొద్దు. నీ వ్యక్తిగతంగా నీ ప్రార్థనా గదిలో అడగాలి, ప్రభువా నా గురించి మాట్లాడు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు ప్రభువా నీవేం మాట్లాడుతావో మాట్లాడు, నేను వస్తున్నానని రావాలి. అప్పుడు ప్రతి స్థానిక సేవకుడు మండుతున్న దీపంలాగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరేమని ఏడ్చుకుంటూ వస్తారు? ప్రభువా నా గురించి మాట్లాడు, నేను ఏడుపులో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నా గురించే మాట్లాడు అని ఏడ్చుకుంటూ వస్తావా? ఇక్కడికి వస్తే నీ ఏడుపు ముఖం చూస్తామా మేము? నీ దుఃఖ ముఖం చూస్తామా? ఇంకా మాకు నోరు తడబడుతుంది, హృదయము చెలిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ముఖ్యంగా మిమ్మల్ని ముందు ఓదార్చాలనుకుంటాం మేము. అవునా కాదా? మీ దగ్గరికి ఎవరైనా బాధతో వచ్చి కూర్చుంటే జోక్గా చెప్తారా? మీరేమైనా నవ్వుతూ చెబుతారా? ఏం చేస్తారు? వాళ్ళతో కలిసి మీరు కూడా వాళ్ళ బాధను పంచుకొని ఏడుస్తారు, కన్నీళ్లు గారుస్తారు, దుఃఖపడతారు. వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారు అనడానికి సూచన అది. వారు మీ ముందుకు వచ్చి తమ బాధను వ్యక్తపరుచుకుంటుంటే మీరు ఏడుస్తారా? ఏడవరా? వారితో కలిసి ఏడుస్తారు, వారితో కలిసి బాధపడతారు. అంతేగాని పకపకా నవ్వుతారా? నవ్వరు కదా. ఇప్పుడు మీరు వచ్చి నా ముందు కూర్చొని మీ బాధ అంతా చెప్పుకుంటుంటే, అవునా అమ్మా, ఓ అలా జరిగిందా, దేవునికి స్తోత్రం అంటానా? ఏం చేస్తాను నేను కూడా, అయ్యో అలా జరిగిందమ్మా అని నేను కూడా బాధపడతాను, నవ్వను కదా. ఇప్పుడు ఎలా ఉందంటే మీరందరూ బాధతో దుఃఖంతో మందిరానికి వస్తున్నారు. మీకు కావాల్సిందే వినడానికి వస్తున్నారు. ముఖ్యంగా మీకు నచ్చింది చెప్పడం ప్రారంభిస్తే మీ చూపు అటెన్షన్లో ఉంటుంది. ఇంకా అటు ఇటు చూడరు. ఇలాంటి మాటలు విందామని వచ్చాను, దీవించు ప్రభువా, ఇంకా ప్రవచించు ప్రభువా, ఇంకా రేపే నువ్వు దీవించబడతావు. అవును ప్రభువా, ఆమేన్, ఇంకా మాట్లాడు ప్రభువా, నువ్వు ఇన్నాళ్ళు అడిగింది నీకు సొంతం కాబోతుంది. ఎస్ అలాంటివే విందామని వచ్చాను, మాట్లాడు ప్రభువా. వచ్చాడు నా కోసమే మాట్లాడడానికి నా దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను కనుక ఈ రాత్రే నీకు ఇచ్చాడు. ఎస్ ప్రభువా, బల్లలు పగిలిపోతాయి అంతే. ఇంకా ఈ ఓదార్పు సందేశాలతో మేము ఏడవడం, మిమ్మల్ని ఓదార్చడం, మీరేమో బెలూన్లాగా ఉబ్బడం, ఇంటికి వెళ్ళగానే గాలిపోవడం, కష్టాలు సమస్యలు లాగానే గాలిపోవడం. మరలా మీకోసం మేము ఇక్కడ రెడీ చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని కాళ్ళు పట్టుకొని మేము ఎనర్జీగా తయారవ్వాలి. మరలా మీరు రాగానే మళ్ళీ ప్రోత్సాహం, మళ్ళీ సమస్యలు రాగానే మళ్ళీ బెలూన్లోంచి గాలిపోతుంది. సంఘం ఇలా తయారవ్వకూడదు. ఏమండి, కాలు నొప్పి రాగానే అయ్యగారు కాలు నొప్పి వచ్చింది, తలనొప్పి రాగానే అయ్యగారు తలనొప్పి వచ్చింది, సమస్య రాగానే అయ్యగారు తలనొప్పి సమస్య వచ్చింది. చిన్న చిన్న వాటికి బెంబేలెత్తిపోయి భయపడిపోతున్నారు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రాణప్రియుడు నీ ప్రార్థన వినడా? నీ తలనొప్పి తొలగించడా? నీ కాలు నొప్పులు తొలగించడా? సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు చిన్న అడగకూడదు. దేవుడు నన్ను అడిగాడు అనుకో, అడగరా నీకేం కావాలంటే, ప్రభువా ఒక్క 1000 రూపాయలు ఇస్తావా అంటే ఎలా ఉంటుంది? ఆయన పకపక నవ్వి, ఏరా నేనొచ్చి నిన్ను అడిగితే ఏం కావాలంటే 1000 రూపాయలు అడుగుతావు? జీవితకాలానికి నిత్యత్వానికి సరిపడా ఏదైనా అడగాలి.
దైవజనుల దగ్గరకు వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు ఉన్నాయండి, తలనొప్పులు ఉన్నాయండి, అది కాదు అడగాల్సిందే. నేను ప్రార్థనలో మండేటట్లు తల మీదకి అభిషేకం రావాలని అడగండి. దేవుడు నా స్నేహితుడు అవ్వడానికి నాకు జ్ఞానము దేవుడు ఇవ్వాలని అడగండి. నేను సిద్ధపడిన సంఘం అవ్వాలని నా కోసం ప్రార్థించండి. నా ఆలోచన ప్రపంచంలో నన్ను సిద్ధపడకుండా చేస్తున్న మలినం తొలగిపోవాలని నా మీద చేయించండి. ఏది దేవుని చిత్తానికి మంచిదో అది నువ్వు అడగడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు నీ యందు సంతోషపడి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు వెదికితే అడు తర్వాత అవన్నీ నీ ఇంటికి వచ్చేటట్లు చేస్తాడు ఆయన. ఆమేన్. మనం నీతిని రాజ్యాన్ని మొదట అడగట్లా, ముందు అన్నీ అడుగుతున్నాం, తర్వాత అది పోతుంది. ఇది బుద్ధి లేని సంఘానికి ఉన్న లక్షణం. ఈరోజు ఇక్కడున్న మన ఎవరికి అలాంటి తత్వం ఉండడానికి వీల్లేదు. మీకోసం మీరు ఏం అడుక్కోకపోయినా ఆయన చేయగలడు. బైబిల్ సెలవిస్తుంది, అడగనక్కర లేకుండానే మన అక్కరలేవో ఆయనకు తెలుసు. ఆయన మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించే దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఆయన మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ మన కోసం ఆలోచిస్తుండగా నువ్వు మరలా మన గురించే, నా గురించే అని అడుగుతున్నావు. వద్దు, అడగకు. ఆయన చిత్తము గురించి అడుగు. ఆయనకి ఇష్టానుసారంగా ఎదగడం గురించి అడుగు. నీవే ఓ మండుతున్న దీపం అవ్వాలని అడుగు. అప్పుడు దైవజనుల ముందుకు నువ్వు వచ్చినందుకు అద్భుతం జరుగుతుంది. వారి హస్త నిక్షేపణ నిన్ను మండిస్తుంది ఖచ్చితంగా. ఆమేన్. మీ హృదయాన్ని మండిస్తుంది, మీ ఆలోచన ప్రపంచాన్ని సరిచేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడిగి ముగిస్తాను. ఒకే ఒక్క మాట మిమ్మల్ని అడిగి ముగిస్తాను. దాదాపుగా గంట సమయం కదలకుండా కూర్చున్నారు ఇప్పటి వరకు. ఏమండి, ఇప్పుడు కూడా ఇంకొక మాట మిమ్మల్ని అడిగి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రే ఒకవేళ దేవుడు నీ దగ్గరకు వచ్చి, బిడ్డ ఈ రాత్రి నీతో నేను మాట్లాడుతున్నాను, రేపే నిన్ను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాతో పాటు వచ్చేస్తావా అని దేవుడు చేయి జాపితే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఆమెనన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొందరు భయపడుతున్నారు. ఎలాగో అలా ఈ లోకంలో బతుకుదామని యేసయ్యను నమ్ముకుంటే వెళ్ళిపోతావా అని అడుగుతాడు. ఏంటంటే వేదిక మీద నుండినా చూడండి, ఇక్కడే బ్రతకాలనే తపన కలిగిన వారికి అక్కడ బ్రతికి అర్హత పోతుంది. అక్కడే బ్రతకాలనుకునేవాడు ఇక్కడ కూడా బ్రతికి సాధించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు అలాంటి రోషము లేనప్పుడు యేసే నా దేవుడని చెప్పుకునే అర్హత కూడా లేదు. ఏ రోజైనా ఆయనతో వెళ్ళేవాడే క్రైస్తవుడు. ఏ రాత్రి దేవుడు చేయి జాపితే ఆ రాత్రి నేను సిద్ధమే అనేవాడు మాత్రమే క్రైస్తవుడు. వాడు మాత్రమే ఈ రాత్రి నుంచి చెప్పండి, యేసే నా దేవుడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆవిడని అడిగాం ఇలాగా. ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి నిలబడి సమాధానం చెప్తుంది, అయ్యా వెళ్తాను కానీ ఇప్పుడే వెళ్ళాలా? గవర్నమెంట్ వారు ఇల్లు ఇచ్చారు, సగమే అయిందయ్యా. ఆ ఇల్లు పూర్తి చేసినాక ప్రార్థన పెట్టి పోతా. ఏం చేస్తుందంట? ప్రార్థన పెట్టి. నేనన్నా, అమ్మా నువ్వు పోతే ఆ ఇంట్లో ఎవరు బతుకుతారు? సగమైందంట ఇల్లు, పూర్తి చేసినాక పోతుందంట. నేనన్నా, నీ ప్రాణప్రియుడైన యేసు నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంటే ఇప్పుడు రాలేను, సగం ఇల్లు పూర్తి చేసి వస్తాను. రేపు ఆయన ముందుకు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని నిలబడతావు? ఈ రాత్రి ఆయన నువ్వు సిద్ధమా అని అడిగితే రాలేను అనే మనసు నీదైతే నువ్వు అక్కడ బ్రతకడానికి ఇంకా సిద్ధపడలేదు, ప్రమాదంలో ఉన్నావు. కొందరు అంటారు, ఈ రాత్రే రమ్మంటే ఎలా సార్? నాకు మొన్నే పెళ్ళయింది, నాకు భార్య ఉంది. కొందరు ఏమంటారంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది మొన్నే, నా ఆస్తిపాస్తుల పరిస్థితి ఏమిటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, నా మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? అవును, అసలు దేవుణ్ణి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ సంగతులన్నీ ఆయనకు తెలియకుండానే నిన్ను మూర్ఖంగా పిలుస్తున్నాడు అనుకున్నావా? నిన్ను పిలిస్తే నీ మీద ఆధారపడిన వారిని పోషించే శక్తి ఆయనకు లేదనుకుంటున్నావా? నీకంటే బాగా ఎక్కువగా మిక్కటముగా ప్రేమించి వారిని హెచ్చించగల సమర్థుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడే వచ్చి చెయ్యి జాపిన రోజు ఆయన చెయ్యి పట్టుకోకపోతే తర్వాత నువ్వు చెయ్యి జాపిన ఆయన చెయ్యి నీ కొరకు రాకపోవచ్చు. జాగ్రత్త.
పౌలు భక్తుడు అంటాడు, ఏ రాత్రైనా ఏ పూటైనా నేను సిద్ధంగా ఉన్నాను, అక్కడికి వెళ్దామని ఇక్కడ బతుకుతున్నాను అన్నాడు. అబ్రహాము నిరీక్షణ ఏమిటి? ఎందుకైనా తన ఇంటిని కట్టుకోలేదు, ఎందుకని భవనాలు కట్టుకోలేదు, ఎందుకని గుడారాల్లో ఉన్నాడంటే బైబిల్ జలవిస్తుంది, నిలవరమైన పట్టణమును చూశాడు, అక్కడ బతుకుదామని ఇక్కడ గుడారాల్లోనే కొనసాగాడు. ఆయన రాకడ సమీపిస్తుంది. ఇప్పటికీ చాలామంది, అయ్యా దేవుడు నాకు సొంత ఇల్లు ఇవ్వాలని ప్రార్థించయ్యా అంటున్నారు. నువ్వు అడగనక్కర్లా అలాంటివి ఆయన ఇస్తాడు. నిన్ను నీవు ఆయన ఇంటిగా కట్టుకునే బుద్ధి నీదైతే నిన్ను బుద్ధిగల సంఘముగా ఈ లోకంలో స్థిరపరిచి సమృద్ధినివ్వగల దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. సుఖము కావాలని దేవుణ్ణి అడగండి, సౌఖ్యము కావాలని దేవుణ్ణి అడగండి. సుఖము నిన్ను సేవ చెయ్యనివ్వదు, సేవ కోసమే వచ్చే సౌఖ్యము నిన్ను నెమ్మదితో ఉండనిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. క్రైస్తవుడు సుఖపడ్డం అలవాటు చేసుకోవద్దు. సుఖం కావాలని అడగండి, సౌఖ్యం అడగండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకప్పుడు నేను కాలినడకన సేవ చేసిన రోజులు, సైకిళ్ళ మీద సేవ చేసిన రోజులు, పల్లెల్లో, గ్రామాల్లో, అడవుల్లో ఉన్న వారి దగ్గరికి, తాండాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు మేము ఎండల్లో పడి నడిచేవాళ్ళం, సరిగ్గా తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. వాళ్ళు ఏమిస్తే అదే తాగేవాళ్ళం, ఏం పెడితే అదే తినేవాళ్ళం, విపరీతంగా ఇబ్బంది పడేవాళ్ళం. కొన్నిసార్లు మాకు తెలియకుండానే శరీరం అనారోగ్య పాలయ్యేది, అయినా సరే కన్నీళ్లతో కొనసాగేవాళ్ళం. కాలం గడుస్తూ వచ్చింది. దేవుడు తన హస్తాన్ని మా మీద పెట్టి అనేక సంఘాలని వెలిగించాలి మీరు అని ప్రత్యేకంగా వాడుకోవడం ప్రారంభించాడు. భక్తిలోనూ ఆత్మలోనూ అనుభవము, సత్యములోనూ అనుభవం పెరుగుతూ వచ్చింది. దేవుని మాట మా నోట చేరగానే ఒక్క సంఘానికి కాకుండా సార్వత్రిక సంఘమంతటికి మండుతున్న దీపం అవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి కదిలే మేఘాలం అయిపోయాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సింహాసనం మీద నుండి గాలి వీచిన ప్రతిసారి కదిలే మేఘాలముగా మేము కదులుతూ ఉన్నాం. ఇదిగో ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చింది ఈ మేఘం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకప్పుడు బండి మీద వెళ్ళే వాళ్ళం, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం, ఆటోలో, లారీలో ఏది దొరికితే అది దాంట్లో సేవ చేసేవాళ్ళం. ఈరోజు కారులో వెళ్ళాల్సి వస్తుంది, ఈరోజు ఫ్లైట్లో వెళ్ళాల్సి వస్తుంది, ఈరోజు కొంత సౌఖ్యాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది, ఈరోజు కొందరు చేసి పెట్టే వాళ్ళు చుట్టూ ఉండాల్సి వస్తుంది. కారణం ఏమిటంటారు? కొందరు అంటారు ఇతను సుఖపడ్డం నేర్చుకున్నాడు. ఒకప్పుడండి అయ్యగారు కాలు నడకని వచ్చేవాడు, ఈరోజు కాలు బయట పెడితే కారు వస్తుంది. ఎంత సంపాదించుకున్నాడో, ఎంత దొరికిపోయిందో అనుకుంటున్నారు. అదేం లేదు నాయన. ఒకప్పుడు కేవలం ఒక సంఘం చుట్టే తిరిగేవాడు కదా, అందుకే ఏమీ సంపాదించలేదు, ఏమి దేవుడు ఇవ్వలేదు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి బండి వేసుకొని, సైకిల్ వేసుకొని నీ చుట్టే తిరిగాడు. కానీ దైవజనులను దేవుడు ఎప్పుడైతే సరిహద్దులను విశాలపరిచి వాడుకోవడం ప్రారంభిస్తాడో అప్పుడు దేవుడే వారికి సౌఖ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళలేడుగా. ఇప్పుడు గుడివాడ నుండి ఇక్కడికి నేను నడుచుకుంటూ వస్తే ఎప్పటికి వస్తాను? పోనీ సైకిల్ వేసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది నా పరిస్థితి? చైర్లో కూర్చొని హల్లెలూయా అంటే అప్పుడు అవునా? ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకో చోటుకి వెళ్ళాలి. ఒకే రోజు 4-5 చోట్ల ప్రయాణం చేసేవాడు, ప్రతి ప్రయాణం 200-300 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్ళగలనా? వెళ్తే నా ఆరోగ్యం పాడవుతుంది. వెళ్ళగలను, కానీ ఆరోగ్యం పాడవుతుంది. 20 సంవత్సరాలు బ్రతికి సేవ చేయాల్సిన 10 సంవత్సరాలకే వెళ్ళిపోతాను. ఇప్పుడు దేవుని చిత్తం అది. దైవజనులకు సౌఖ్యం దేవుడిచ్చేది ఎక్కువ పని చేయడానికి, ఎక్కువ సుఖపడ్డానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ దేవుడు సౌఖ్యం ఇచ్చింది పని చేయడానికే. ఆమేన్. ఇంకా సౌఖ్యాన్ని ఇవ్వాలి దేవుడు. ఎంత పని పెరిగితే అంత సౌఖ్యం వస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. సేవకుడు చూడు, వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగున్నారు చూడు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? వాళ్ళు తమ బ్రతుకును సేవకు సమర్పించి ఉద్యోగాలు వద్దనుకొని, తమ ఇంటి పోషణ కాదనుకొని సేవకొచ్చి మీకంటే చాలా దుస్థితిలో ఉండి సేవ చేసినప్పుడు కనికరము కలిగిన దేవుడు ఎన్నో సంవత్సరాలకు వారిని హెచ్చించి నిలవబెడితే ఈరోజు నీ పైన కనబడుతున్నాడు. అది నీ బాధ్యత, నీ ప్రేమ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ ఒక్కడు 1000 మందిని కడితే అలాగే ఉంటాడు పైనే. ఒక్కడు 10 మందిని కట్టేవాడు అనుకోండి, ఇలాగే ఉంటాడు. ఒక్కడు 100 మందిని 1000 మందిని కట్టేవాడైతే ఇలా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని పైన కనబడుతున్న సౌఖ్యము, సుఖము అది ఆయనకు దేవుడిచ్చిన యోగ్యత, అది సేవ. ఆమేన్.
అయితే అందరూ అలా లేరు. కొందరు తమ కడిపే తమ దేవుడిగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. దేవుడే వారిని న్యాయపీఠం ముందు చూచుకొనుగాక. కానీ ఒకరిని బట్టి ఇంకొకరికి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. మన ఆలోచన ఎంత జాగ్రత్తగా కట్టుకుంటామో అంత ఉన్నతంగా మనం హెచ్చింపబడబోతున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రే దేవుడు వచ్చి నిన్ను పిలిస్తే, ప్రభువా నేను సిద్ధమే అనగలిగేటట్లు నువ్వు సిద్ధపడిన రోజు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. కానీ కొన్ని చేతులు లెగలేదు, అక్కడక్కడ చాలా చేతులు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఆ చేతులు కూడా ఎత్తబడిన రోజున, ఎత్తబడిన నిమిషాన సాతాను ఓడిపోతాడు. దేవుని దండు గెలవడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే చేతులు ఎత్తినప్పుడు ఎలాగైతే తన ప్రజలు గెలిచారో అలాగే ఇప్పుడు మిగిలిన చేతులు ఎత్తితే మనం గెలుస్తాం. ఇప్పుడు బలవంతంగా ఎత్తిద్దామా? లేదు. ఒక విషయం చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు జాగ్రత్తగా వినండి. ఒకసారి ఇలా చెయ్యి ఊపండి. థ్యాంక్ యూ అండి. వీళ్ళు అందరూ ఆసక్తి కలిగిన వారు, సేవకులతో సహా చేసి ఊపుతున్నారు. చూడండి ఒకసారి అందరు ఇలాగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పండి, సడన్గా మీలోంచి మీ ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీ శరీరం కదులుతుందా? రైట్. ఇప్పుడు నేను అడిగే 4 ప్రశ్నలకు త్వరగా సమాధానం చెప్పండి. శరీరం ఎక్కడ తయారవుతుంది? తల్లి గర్భంలో. ఆత్మను ఎవరు తయారు చేస్తున్నారు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఆత్మను ఈ శరీరంలోనికి సైలెన్స్ దేవుడు ఆత్మను ఈ శరీరంలోనికి పంపలేదనుకోండి, నీవు అనే ఓ వ్యక్తి ఉండేవాడివా? లేదు. అసలు ఈ శరీరంలోనికి దేవుడు పంపించిన ఆత్మ వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికావు. అవును, దేవుని దగ్గర నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు నీకు అమ్మా నాన్న ఎవరో తెలుసా? అందరూ సమాధానం చెప్పే టైం ఇది. తెలుసా తెలీదా? నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు నీకు తల్లి ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? ఎవరితో ఆడిపాడావు? ఎవరితో మాట్లాడావు? ఎవరి చుట్టూ తిరిగావు? ఎవరిని విడిచిపెట్టకుండా ఉన్నావు? దేవుని చుట్టే తిరిగావు. దేవుడు నిన్ను ఎత్తుకొని ఓ మాట అన్నాడు. నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు చంకనెత్తుకొని, ఇప్పుడే కాదు ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకొని ముద్దాడుతాను, ధైర్యంగా ఉండు అని ముద్దు పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. ఆ మాట నువ్వు ఆత్మగా ఉన్నప్పుడే పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నువ్వు ఆయన విడిచుండలేదు, ఆయన నిన్ను విడిచుండలేదు. మనం ఎన్ని కోటానుకోట్ల ఆత్మలుగా ఉన్నామో ఆయన కూడా అన్ని కోటానుకోట్ల ప్రతిరూపాలుగా ఉండి ప్రతి ఒక్కరితో సమయం గడిపాడు. మనం ఆయన చేయి పట్టుకునే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి ఆయన మనతో పాటే నడిచాడు, మనం ఆయనతో పాటే నడిచాం. ఆ ఆత్మలను తయారు చేసే ప్రాంతంలో దేవుడు మనతో ఆడిపాడాడు, ఆనందించాడు, గంతులేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక టైం వచ్చేసింది, నిన్ను భూమి మీదకి పంపించాలని దేవుడు నిర్ణయించాడు. అప్పుడు నువ్వు బోర్మని ఏడ్చావు, ప్రభువా నేను వెళ్ళను, నువ్వే నా తండ్రివి, నువ్వే నా తల్లివి, ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి నన్ను పంపిస్తావా అని ఏడ్చావు. ఈరోజు అమ్మా నాన్న అంటున్నావే, వాళ్ళ దగ్గరికి వెళ్ళను అన్నావు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు నువ్వేమన్నావు? నేను వెళ్ళను. అప్పుడు ఆయన కూడా ఏడిచాడు, నువ్వు కూడా ఏడిచావు, ఇద్దరూ ఏడ్చారు. తల్లి మొదటి రోజు బిడ్డని స్కూల్కి పంపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుందండి? బిడ్డ వెళ్ళదు, కాలు గట్టిగా పట్టేసుకుంటుంది, చెయ్యి గట్టిగా పట్టేసుకుంటుంది. వాళ్ళు లాక్కుంటే వెళ్తే వాళ్ళని కూడా కొట్టేస్తారు. వాళ్ళు మీకేం అధికారం రా మమ్మల్ని లాక్కెళ్ళడానికని వాళ్ళని ప్రశ్నిస్తారు. వీళ్ళు పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి స్కూల్కి మొదటి రోజు వెళ్ళడానికి ఇష్టపడరు. చూశారు? అంతకంటే 100 రెట్లు ఎక్కువ దుఃఖపడ్డావు నువ్వు. ప్రభువా నేను నీ దగ్గర నుండి వెళ్ళనంటే వెళ్ళను, వాళ్ళెవరో నాకెవరూ తెలియదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. అప్పుడు దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఓ మాట అన్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నీ యొద్దకు వత్తును, దేవునికి స్తుతి కలుగునుగాక అని చెబుతూ పంపే ముందు ఓ మాట అన్నాడు, నీ బాల్య దినములలో నీ సృష్టికర్త అయిన నన్ను స్మరణకు తెచ్చుకో. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను నీ సొంతం అయిపోతాను, నీ దగ్గరకు వచ్చేస్తాను. నువ్వు నన్ను గుర్తుపడితే నేను నీకు దొరుకుతానంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అందరూ మర్చిపోయారు ఆయన్ని. అదే సువార్త, ఆయన్ని జ్ఞాపకం చేయడమే మా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నిన్ను కన్నారో ఆయన్ని నీకు పరిచయం చేయడానికే ఈ సభలు, ఈ సువార్త. మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు, ఈ లోక లాభాల కొరకు కాదు. ఆ రోజు నువ్వు దేవుడు పంపిస్తానంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అన్నావు. దేవుడు చెప్పాడు, నీవు గాని శరీరంలోనికి వెళ్ళకపోతే నా రాజ్యంలో ఉండడానికి నీకు అర్హత ఉండదు. నువ్వు ఆ శరీరంలోనికి వెళ్ళాలి, శోధన, సమస్య, శ్రమలు ఎదుర్కోవాలి.
ఆ లోకాన్ని జయించి నువ్వు నాతో కూడా నా సింహాసనం మీదకి ఎక్కి రావాలి, నువ్వు నా వారసుడవు కావాలంటే ఈ శరీరంలోనికి వెళ్ళాల్సిందే అని దేవుడు చెప్పాడు. దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత నీవు మెల్లిగా నిమ్మలించి కన్నీళ్లతో దుఃఖముతోనే సరే అన్నావు. దేవుడు కన్నీళ్లతోనే నిన్ను పంపించాడు. అప్పుడు వచ్చి ఒక తల్లి గర్భములో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. నువ్వు పుట్టావు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేదు. పెరిగావు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేదు. నీకు తల్లితో బంధం ఏర్పడింది, తండ్రితో బంధం ఏర్పడింది, అన్నదమ్ములతో బంధం ఏర్పడింది, బంధువులతో బంధం ఏర్పడింది, స్నేహితులతో బంధం ఏర్పడింది. వివాహమైతే భార్యాభర్తల బంధం ఏర్పడింది. మరలా మీకు పిల్లలు, ఆస్తిపాస్తులు, ఇంకా ఈ బంధాల్లో చిక్కుకుపోయావు. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయావు. ఆయన నిన్ను పంపిన రోజు నుండి ఈ రోజు వరకు అవే కన్నీళ్లతో ఉన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తావా, ఆయన ఒడిలోనికి వస్తావా అని. ఎందుకంటే నిన్ను కన్నదెవరు? నీ తల్లిదండ్రి నిన్ను కనలేదు. నీ తల్లిదండ్రి కనింది నీ శరీరాన్ని మాత్రమే. నీ ఆత్మను కన్నది మాత్రం ఆయనే. గర్భములో నువ్వు రూపుదిద్దబడక మునిపే కన్నాడు ఆయన నిన్ను. అప్పటికి అసలు నీకంటే ఒక అడ్రస్సే లేదు. ఆయనే నీ అడ్రస్, అప్పుడు ఆయనే నీ చిరునామా. అప్పుడు ఆయన ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది నా దగ్గరకని ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళాడు నా కుమారుడు, నా కుమార్తె తిరిగి వస్తున్నారని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన 2 చేతులు జాచి ఎదురు చూస్తున్నారంట మనం ఆయన వైపు చూస్తామని. ఇప్పుడు చెప్పండి, తల్లి కోసం, తండ్రి కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, నీ కోసం, నీ భార్య కోసం, పిల్లల కోసం ఆలోచించి దేవుడు ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి వస్తావా అంటే ఆలోచించావు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు నీతో శాశ్వతంగా ఉండగలరా? నీవు వాళ్ళతో శాశ్వతంగా ఉండగలవా? నీ పిల్లలతో నువ్వు శాశ్వతంగా ఉంటావా? నీ భార్యతో నువ్వు శాశ్వతంగా ఉండగలవా? పోనీ భార్య నీతో శాశ్వతంగా ఉండగలుగుతుందా? బంధువులు, స్నేహితులు ఎవరైనా నీతో శాశ్వతంగా ఉంటారా? నీతో శాశ్వతంగా ఉండగలిగేది ఎవరు? ఆయనే వచ్చి ఈరోజు చేయి జాపితే వెళ్ళలేదు, రేపేం ముఖం పెట్టుకుని వెళ్తావు? చూడండి, అశాశ్వతమైన లోకం మీద మన మనసు ఆధారపడి ఉంది. బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగి క్రీస్తునందు మనం విశ్వాసం కలిగి ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, నీ ఆత్మను కని నిన్ను పంపించిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎప్పుడు తిరిగి వస్తావో ఆయన ఒడిలోనికని ఎదురు చూస్తున్న నీ ప్రాణప్రియుడు, నీ కన్న తల్లి, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న నీ దేవుడు. మీరు చెప్పండి, మీ పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు రోడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఓ లారీ వచ్చింది అనుకోండి, ఓ బండి వస్తుంది అనుకోండి, మీరు చెయ్యడ్డు పెట్టి కాపాడగలరా? తల్లిదండ్రులు ఎవరైనా కాపాడగలరా? దేవుడు మాత్రమే కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇంత పెద్దగా ఎదిగి నీకు ఇంత చక్కటి కుటుంబం, ఇంతటి నెమ్మది కలిగిన జీవితం ఆయన నీకిచ్చిన బహుమానం. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి నీ ఆత్మను కని నీ కొరకు ఎదురు చూస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నువ్వు తిరిగి వస్తావని ఒడిలోకి కన్నీళ్లతో ఉన్న నీ నిజమైన తల్లి, నిజమైన తండ్రి అయిన దేవుడు నీ వైపు చేయి జాపుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సభ ఇంతటితో ఘనమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? ఇక్కడ నాకు ఈ రోజైనా సరే వెళ్ళడానికి నేను సిద్ధమే, చావు ఈ రోజైనా నేను ఇష్టపడతానని ఎప్పుడైతే మీరు అనుకున్నారో మీలో స్వార్థం చచ్చిపోవడం స్టార్ట్ అయింది. ఆమేన్. మీలో అజ్ఞానం చచ్చిపోతుంది. ఇక్కడ నేను బ్రతకాలనే మనసు నీకు ఎప్పుడు పోతుందో ఆ రోజు నుండే దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ రాత్రి నేను వెళ్ళడానికి రెడీ అన్నావు, చూసావు? ఈరోజు సేవకుల కన్నీళ్లు ఫలిస్తున్నాయి. ఈరోజు నీ భక్తి సాధన ఎదుగుతుంది. ఈరోజు నీకు ఇప్పటి వరకు అర్థం కాని దేవుడు మెల్లిగా అర్థమవుతూ ఉంటాడు. ఎప్పుడైతే అక్కడ బ్రతకాలనుకుంటావో అప్పుడే సిద్ధపడతావు. అక్కడ బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. దేవుడు తన దూతల్ని పంపించి నిన్ను సిద్ధపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంతటి శ్రేష్టమైన బుద్ధి మనకు కలిగితే అప్పుడు అర్థమవుతుంది ఈ గ్రంథం. ఇప్పుడు చదవండి, రోమాపత్రిక 8:17 చదివి ప్రార్థన చేసుకుందాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఏం పొందుటకు? మహిమ పొందుటకు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఏమవుతామంటే శ్రమ పడితే వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయనతో శ్రమ పడ్డానికి ఇష్టపడండి, ఆయన తోడి వారసులం అవుతాం. శ్రమల్లోనే దేవుడు దగ్గర అవుతాడు. శ్రమలలో కూడా నీకు నెమ్మది విస్తరిస్తుంది, శ్రమల్లో కూడా నీకు సుఖము సౌఖ్యము విస్తరిస్తుంది, శ్రమల్లో కూడా నువ్వు దేవుని చేతుల్లోనే ఉంటావు. ఆమేన్. లోకమంతా నిన్ను త్రోసేస్తే, ఓ పెద్ద ఆయన ఓ సేవకుడు ఎవరో అంటుంటే నేను విన్నాను. నేను బైబిల్ కాలేజెస్లో ఉన్నప్పుడు ఎవరో ఒక టీచర్ అన్నాడు, దేవుడు నిన్ను త్రోసేస్తే, ఈ లోకమంతా నిన్ను త్రోసేస్తే అంట, నువ్వు పడేది నేల మీద కాదంట, దేవుని కరుణగల చేతుల్లో పడతావంట. వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేయి జాపుతున్నాడు. రండి లేచి నిలబడదాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఇక మీదట ఆశీర్వాదాలు దీవెనల కొరకు కాకుండా మనమే ఆశీర్వాదం అవ్వడం కోసం ప్రార్థన చేద్దాం. ఇక మీదట ఈ లోకంలోనే బ్రతకడానికి కావలసినట్టుగా ప్రార్థించక, ఆ లోకంలో బ్రతకడానికి కావలసిన తీర్మానం కోసం ప్రార్థన చేద్దాం. ఏ రోజైనా నీతో నేను వచ్చేస్తాననే తీర్మానం నీదైతే, ప్రతిరోజు దేవుడు తన కొరకు నిన్ను వాడుకుంటాడు. ప్రతిరోజు దేవుడు నిన్ను తన కొరకు వెలిగిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని గ్రంథానికి, దేవుని ఆలోచనకు మనం ఎంతో దూరంలో ఉన్నాం. మన ఐడియాలజీ, మన ఆలోచన విధానం ఎంత త్వరగా మారుతుందో అంత త్వరగా మనం కట్టబడతాం, అంత త్వరగా మనం అభిషక్తులం అవుతాం, అంత త్వరగా మనం ఈ లోకానికి వెలుగవుతాం. ఆశీర్వాదములు దీవెనల కొరకు ప్రార్థించడం మానేసి నువ్వే ఆశీర్వాదంగా మారడం కొరకు ప్రార్థన చేద్దాం. రండి అందరం కలిసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటు ప్రార్థనను బట్టి నన్ను క్షమించు. ఈ రోజు నుండి నన్ను కనికరించువా ప్రభువా. ఆనాడు శిష్యులకు ప్రార్థన చేయుట ఎట్లో నేర్పించావు కదా ప్రభువా, అలాగే ఈ రోజు కూడా ఈ అంత్య దినాలలో ఏ ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. మా బలహీనతల్లో మా పక్షాన ప్రార్థన చేయడానికి పంపబడిన పరిశుద్ధాత్ముడా, ఈరోజు మా కొరకు దిగిరండి ప్రభువా. అందరం అడుగుదామా? ఎవరు మౌనంగా ఉండకుండా ఒక నిమిషం అందరూ అడగండి. తండ్రి, మా హృదయ సింహాసనం మీదకి దిగిరండి, మాతో మాట్లాడండి. ఇన్నాళ్ళు ప్రభు ఆశీర్వాదాలు దీవెనలు అడిగాం, ఇన్నాళ్ళు కష్టాలు సమస్యలు పోవాలని అడిగాం, కానీ ఈరోజు అడుగుతున్నాం, వాటిని గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, ఓర్చుకునే ఓర్పు నాకు ఇవ్వు ప్రభువా. శ్రమల్లో కూడా నిన్నేం అడగకుండా నీ ప్రేమను అనుభవించగలిగిన శక్తి మాకు ఇవ్వు ప్రభువా. ప్రతిరోజు నా పక్కనే నీ స్పర్శను అనుభవించే విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా. గాలికి అయిన ప్రయాసతో కూడిన భక్తి నాకొద్దు ప్రభువా, పొట్టు లాంటి భక్తి నాకొద్దు ప్రభువా. బుద్ధి లేని సంఘం నేను అవ్వకూడదు ప్రభువా. బ్రతికే బ్రతుకులో శ్రేష్టత, నాణ్యత నాకు అనుగ్రహించు ప్రభువా. నా పైన కనికరం చూపించు ప్రభువా. ఇన్నాళ్ళు నిజమే ఆశీర్వాదాలు దేవుళ్ళ కొరికే బ్రతుకుండిపోయానయ్యా. ఇన్నాళ్ళు నా కోసమే బ్రతుకున్నానయ్యా, నా పైన ఆధారపడిన వారి కోసమే బ్రతికాను. కానీ నన్ను పుట్టించిన నీ కొరకు ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నా పైన దయ చూపించు. వ్యర్థమైన ఆలోచనకు నేను లోబడకుండా నీ చిత్తము తెలుసుకునగల శక్తి నాకు ఇవ్వు ప్రభువా. ఈ రోజు నుండి ప్రార్థిస్తున్నాను ప్రభువా, నీ చిత్తము నాకు బోధించు, నీ ఆలోచన నాకు బోధించు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు కూడా విరిగి నలగకుండా భక్తుడు కాలేదు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు కూడా ఆయన్ని రుచి చూడకుండా భక్తుడు కాలేదు. శ్రమల ద్వారా మన భక్తి పెరుగుతుంది, శ్రమల ద్వారా మన శక్తి పెరుగుతుంది, శ్రమల ద్వారా మన యోగ్యత పెరుగుతుంది, శ్రమల ద్వారా కృప సమృద్ధిగా దొరుకుతుంది. శ్రమను ఎదిరించే శక్తిమంతులం అవుతాం, శ్రమ అలవాటుగా మారుతుంది. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు అని. నువ్వు ఈరోజు శ్రమ వద్దు అన్న రేపు వస్తుంది, మళ్ళీ దాన్ని వద్దు అనడం మానేసి దాన్ని గెలవడం నేర్చుకో, దానితో పోరాటం నేర్చుకో. నీతో కలిసి నీ ప్రాణప్రియుడు నీ సొంతం అవుతాడు. ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తారు. ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ప్రార్థనలు, అక్కడ పెద్ద ఆయన ఉంటారండి. మన కోసం దైవజనులు ప్రార్థన చేస్తుండగా దేవుని బతిమాలుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఈ రాత్రి నాకు మీ సహాయం కావాలి. ఇక నుంచి నేను పిరికివాడిగా ప్రార్థించడం మానేస్తాను, మొగసిరి గలవాడిగా ప్రార్థిస్తాను, రోషం కలిగి ప్రార్థిస్తాను. అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మాభిషేకము దిగి వచ్చునుగాక. ఈ రాత్రికాల సమయంలో పరలోకమందున్న మా పరలోకపు తండ్రి,
నీ అద్భుతమైన సందేశాన్ని మేము విన్నాం. మా జీవితాలకి సరిపడే దిద్దుబాటు కూడికల్లో సమర్పణ జీవితము కలిగిన ఆయన నిన్ను ఆరాధించుకునే బిడ్డలుగా, హృదయంలో చేర్చుకునేటువంటి బిడ్డలుగా, నీ కొరకు సత్య సాక్షులుగా బ్రతికే బిడ్డలుగా సంఘములను, సమాజములను, విశ్వాసమును బలపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన వర్తమానం దీవించి ఆస్వాదించండి. దైవజనులు మా ప్రియుల అభిషక్తులు నాయన ఆత్మావేశముతో మాట్లాడి ఉన్నారయ్యా. పరలోకపు యొక్క మర్మములు తెలియచేసినారు నాయన, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో సంఘాన్ని ఉద్యోగపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి సందేశాలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దీవెనకరంగా జరిగించమని, నీ దాసునికి మంచి ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి బలమైనటువంటి నాయన వర్తమానికుడిగా వాడుకోమని ప్రభా, రాష్ట్రమంతటా దేశమంతటా అద్భుతమైన పరిచర్లు నీ దాసుని వాడుకోమని, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి వారికి ఉన్న సమస్యలు తొలగించండి. అన్నిటికంటే సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదిరించే శక్తిని ప్రసాదించమని, ఆ సమస్యల్లో నీకు సాక్షిగా జీవించి నాయన ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా నీ కొరకు సాక్షిగా జీవించేటట్టుగా ఆయుత్తుపరచమని ఇక్కడ ఏర్పాటు చేసిన దైవజనులను అభిషేకించి ఈ కార్యక్రమం అంతట్లో మీరే ప్రభువా ఇంత ఘనముగా జరిగించినందుకు వందనాలు తెలియజేస్తూ విడిచిన బిడ్డలతో మాతో ఉండండి. యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన అన్యోన్యమైన సహవాసము, సహాయము మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం ప్రభు రాకడ పర్యంత వరకును తోడుగా ఉండి ప్రార్థించిన వాటిని దేవాది దేవుడు సంపూర్ణముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. చెబుదాం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు క్రీస్తు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.